హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు లోడింగ్ వచ్చి కుక్కర్లంక అనే గ్రామంలో అయితే మనకి లోడింగ్ 5 బళ్ళు పాయింట్ అయితే మనకి ఈరోజు లోడింగ్. మనం లోడింగ్ పాయింట్ వద్దకు వెళ్ళేసరికి ముందుగానే అయితే మనం వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. రోజులాగానే మనం ఈరోజు కూడా అయితే హోండా ఇంజిన్ హెల్ప్తో అయితే మనం అయితే వాటర్ అయితే సప్లై చేసుకుంటున్నాం. వాటర్ సప్లై కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 మీటర్ల దూరంలో అయితే మనకైతే లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం లోడింగ్ పాయింట్ వద్దకు అయితే వచ్చేసాం. లోడింగ్ పాయింట్ వద్దకు వచ్చేసరికి మనకు వాటర్ అయితే వారకు వచ్చేసింది. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి 100 గ్రాముల పిల్ల సైజు అయితే మనకి లోడింగ్. కాకపోతే ఈ చెరువులో అయితే అన్ని రకముల చేపలు అయితే ఉన్నాయి. 100 గ్రాములు ఉన్నాయి, 1/2 కేజీలు ఉన్నాయి, శీలవతి ఉంది, కట్ల ఉంది. దాదాపుగా మనం లోడింగ్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసి 9:30, పొద్దున్నే ఉదయం 9:30 అవుతుంది. మనకి ఈరోజు వర్కర్స్ వచ్చేసి 30 మంది కలిసి వాటర్ అయితే వారకు తీసుకొస్తున్నారు. ఈరోజు లోడింగ్ వచ్చేసి మనకి 5 వ్యాన్లు అయితే లోడింగ్. మనకి ఇప్పుడు లోడింగ్ పాయింట్లో అయితే బండికి వచ్చేసి మనకి 500 కేజీ చేప అయితే వేస్తారు. ఎందుకంటే డైలీ అయితే మేమైతే కనుక 700 కేజీ అలా పెద్ద చేప అయితే తీసుకెళ్తాం. ఇది మాత్రం 500 కేజీ వేసుకెళ్తాం. ఎందుకంటే నెంబర్ అయితే ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇరుగవుతుందని చెప్పి 500 కేజీ చేప అయితే వేస్తారు. మనకి ఇప్పుడు లోడ్ అయ్యే చెరువు వచ్చేసి 10 ఎకరాల చెరువు. ఈ చెరువులో నుంచి మనం అయితే కనుక 5 బళ్ళు అయితే లోడింగ్. బండికి వచ్చి 500 కేజీ అంటే ఎంత నెంబర్ వస్తుందో బండికి మీరే కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. చేపలు లోడ్ అయ్యే టైంలో ప్రతి ఒక్క వ్యాన్కి అయితే మధ్యలో అయితే 2 బ్యాగులు అయితే కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత ఆ నెంబర్ అయితే చార్ట్ రాసుకునే వాళ్ళకి అయితే చెప్పాలి. ఫ్రెండ్స్, మనకి ఈరోజు మార్కెట్ ధర వచ్చేసి మనకి ఈరోజు 100 గ్రాముల సైజు కాబట్టి ఇది కేజీకి వచ్చేసి మనకి ఈరోజు 102 రూపాయలు పడుతుంది. 1 కేజీ వచ్చేసి 102 రూపాయలు పడుతుంది 100 గ్రాముల సైజు. అదే కనుక కేజీకి 3 చేపలు అయితే కనుక 106 రూపాయలు పడుతుంది. మనకి చేపల మార్కెట్ రేట్ అయితే డైలీ ఒకేలాగా ఉండదు, రోజుకి చేంజ్ అవుతూ ఉంటుంది. మన ట్రక్లో చేప పిల్ల పడే టయానికి అయితే మనం అయితే ఆక్సిజన్ సప్లై ఇవ్వాలి. ప్రతి బండికి వచ్చేసి 8 స్టోన్లు, కొంతమంది అయితే 12 స్టోన్లు అయితే పెడతారు. మాకైతే ఎక్స్ట్రా సిలిండర్స్ 2 అయితే ఉంటాయి. ఒకటి అయిపోతే ఇంకోటి అయితే కనెక్ట్ చేసుకుంటాం. మనకైతే చేప లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత వల అయితే మనం టైట్గా కట్టుకోవాలి. ఎందుకంటే దాని మీద బేస్ ఉంటుంది. రోడ్ ఎక్కడన్నా బాగోపోతే కనుక మనకి ఆ వల హెల్ప్ అయితే లేకపోతే కనుక మనకైతే చేపలు అయితే కింద పడిపోతాయి. మన బండికి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు రైట్ సైడ్ చూస్తే అది ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్. మనం లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి 45 కిలోమీటర్లు ఉంటుంది. మన అన్లోడ్ పాయింట్ విలేజ్ వచ్చేసి అమ్మపాలెం అనే విలేజ్. ఈ విలేజ్ వచ్చేసి మనకి హైవేకి 1 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి మధ్యలో వచ్చే సిటీ వచ్చేసి మనకి ఏలూరు అనే సిటీ అయితే వస్తుంది. ఏలూరు సిటీ ట్రాఫిక్లో నుంచి మనం అయితే ఈ లోడ్ అయితే వేసుకొచ్చాం. మనం అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయిన తర్వాత నా బండి అయితే అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. నా ఫ్రెండ్ బండి కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం.
సరదాగా ఉంది చక్కగా పట్టండి ఏంటి కిందకు వచ్చా ఎక్కువైందండి బాగా ఎక్కువ ఉంది పిల్ల కాళ్ళమ్మలో ఇది సంవత్సరం ఉన్నారనండి ఇది పిల్ల మేమే వేసుకొచ్చాము పాత పిల్ల ఇది ఆట పక్క నుంచి వేసుకొచ్చాం కింద పెట్టి వెళ్ళిపోతాయి లేదా అండి ఒకసారి అలా పాప పడిపోయారండి పాప చేపలు. ఫ్రెండ్స్ మేము డైలీ అయితే అన్లోడ్ పాయింట్ అయితే చెరువు వద్దకి వెళ్ళినట్టే డోర్ అయితే తీస్తే మేము సరికైతే చెరువులోకి వదిలేసి వాళ్ళం. కాకపోతే ఇక్కడ అన్లోడ్ చేయడానికి అయితే స్పేస్ అయితే లేక ఇలాగ చిక్కలతో అయితే తేవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పిల్లలు అయితే అన్లోడ్ పాయింట్ చెరువు గల ఓనర్స్ పిల్లలు. వీళ్ళైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీళ్ళైతే మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెరువు ఇది అన్లోడ్ పాయింట్ వచ్చేసి. మనకి ఈరోజు లోడింగ్ పాయింట్లో మన బండి వచ్చేసి 4వ నెంబర్ గల బండి. ఇప్పుడు అన్లోడ్ చేయబోయేది నా ఫ్రెండ్ బండి వచ్చేసి లాస్ట్ బండి, ఇది 5వ నెంబర్ గల బండి. పట్టుకోండి మీరు పట్టుకోండి చేస్తా బాబాయ్ ఎంత వచ్చింది అండి ఇదే తక్కువ వచ్చిందండి అండి దీంట్లో కొద్దిగా తక్కువ వచ్చిందా తక్కువ రాలేదండి నెంబరు అంటే లాస్ట్ బండి ముందు అనుకున్నారు కదా స్పీడ్గా లాగండి దీని మీద పడకుండా లాగండి లాగండి
ఫైనల్గా మనకి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్లోడ్ చెరువు వచ్చేసి మనకి బుసకనేల చెరువు. వాటిలో అయితే బోర్ ద్వారా అయితే వాటర్ సప్లై అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.